అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 9వ తారీఖు సెప్టెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సోమవారం. ఈరోజు తిథి షష్ఠి సాయంత్రం 4:47 వరకు. తదుపరి సప్తమి. ఈరోజు నక్షత్రం విశాఖ పగలు 2:50 వరకు. తదుపరి అనురాధ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు తగ్గుతాయి, వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తవుతాయి, వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు, జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి, బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి, నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి మిథున రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, నూతన కార్యక్రమాలు చేపడతారు, దైవసేవా కార్యక్రమాలు పాల్గొంటారు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి, ఆర్థిక పురోగతి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు, ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి, ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి, మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి, వృత్తి వ్యాపారాలలో తొందరపాటి నిర్ణయాలు చేయటం మంచిది కాదు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి, వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి, కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది, ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. తదుపరి కన్యరాశి. దూరపు బంధువులు కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు, సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి, చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి, వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. తదుపరి తులారాశి. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది, గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు, విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు, కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి, సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు, వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృధా ఖర్చులు పెరుగుతాయి, దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి, స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి, ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి, వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు. తదుపరి ధనుస్సు రాశి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు, వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, స్థిరాస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, చేపట్టిన పనులు చకచకా సాగుతాయి, అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి, వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి, కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి, వృధా ఖర్చులు పెరుగుతాయి, కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి, ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన వలన మానసిక బాధను కలిగిస్తుంది. తదుపరి మీనరాశి. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి, దైవసేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు, కుటుంబంలో శుభవార్తలు నిర్వహిస్తారు, ఆర్థికంగా పురోగతి కలుగుతుంది, వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.